హాయ్ అండి. లాస్ట్ మినీ వ్లాగ్‌లో పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చాను గదా! ఇంక రాత్రి భోజనాలు చేసేసి చాలా సేపు నా బుజ్జి మేనల్లుడితో ఆటలాడుకొని పడుకున్నాను. మార్నింగ్ చాలా లేట్ అయిపోయిందనమాట నేను నిద్ర లేచేసరికి నా మేనకోడలు, మేనల్లుడు ఇద్దరు గూడా స్కూలుకి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు పుట్టింటికొస్తే రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు కదండీ! ఇంకిక్కడ ఏంటంటే మార్నింగ్ నిద్ర లేపేవాళ్ళు కానీ, పనులు చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలీదు గానీ, నేనైతే నా పుట్టింట్లో ఫుల్లుగా రెస్ట్ తీసుకుంటానండి. వదిన వాళ్ళిద్దరూ కూడా నాకు అసలు ఏ పనులు చెప్పరు. ఇక్కడికొస్తే నేను కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోతాననమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, తిరిగి అత్తయ్య గారి ఇంటికైతే వెళ్తున్నాము. పెద్దన్నయ్య ఇంకా ఉండమంటున్నాడు గానీ, ఇంకొక 2 డేస్‌లో మాకు జర్నీ ఉందనమాట. అంటే యూపీ తిరిగి వెళ్ళిపోతాము. అందుకని ఇంక ఈసారి ఎక్కువ రోజులు ఉండడానికైతే కుదరలేదు. పుట్టింటి నుంచొచ్చేటప్పుడు తెలియకుండానే ఒక బాధనేదొచ్చేస్తుంది గదండీ! ఇంకా వెళ్ళిన ప్రతిసారి ఒక రోజున్నా, 10 రోజులున్నా సరే తిరిగొస్తున్నప్పుడు మాత్రం చాలా బాధనిపిస్తుంది. మనసు కొంచెం భారంగా ఉంటుందనమాట. ఇంకా ఒక 15 మినిట్స్‌లో అత్తయ్య గారింటికైతే వచ్చేసాము. ఎందుకంటే పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు, అత్తయ్య గారి ఇల్లు దగ్గర దగ్గరలోనే ఉంటాయి. సో, ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్.